ఎలక్షన్లు రాగానే ఆగమాగం కావద్దు, పరేషాన్ కావద్దు. ఎవడో చెప్పిండని ఓటేయద్దు. మా బావమరిది చెప్పిండు, మా మేనమామ చెప్పిండు, మా అన్నగాడు చెప్పిండని ఓటేయద్దు. ఓటు అనేది మన తలరాతను మారుస్తుంది, మన తాలూకా రాతను మారుస్తుంది, మన రాష్ట్ర దిశను దశను మారుస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి ఆయుధం ప్రజాస్వామ్యంలో మన చేతిలో ఉండే బలమైన ఆయుధమే ఓటు. దాన్ని ఎటు వినియోగిస్తామో మన కర్మ అటు వెళ్ళిపోతుంది. ఎవడో వచ్చి ఏదో చెప్పి నమ్మితే చాలా ప్రమాదం వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే కొందరు ఆపద మొక్కులు మొక్కే వాళ్ళు ఉంటారు. 5 ఏళ్ళ దాకా ఆడ కనపడరు. ఎలక్షన్ మోపంగానే వస్తారు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు, నోటికొచ్చినట్టు మాట్లాడతారు. అట్లా కాకుండా మంచి ఏందో చెడ్డ ఏందో గుర్తించి మంచి వైపు మనం నడిచినట్టయితే చాలా బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. నేను ఒక సంతోషమైన వార్త మీకు చెప్పేది ఏంటంటే, ముత్తిరెడ్డి గారు కూడా చాలాసార్లు చెప్పిన, నేను మీకు దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వస్తూ ఉన్నాయి. దేవాదులనే కాకుండా కాళేశ్వరానికి లింక్ అయినటువంటి మల్లన్న సాగర్ మీ నెత్తి మీద కుండలాగానే ఉంటుంది, 50 టీఎంసీల ప్రాజెక్టు. దాని నుంచి కూడా తపాస్పల్లి రిజర్వాయర్కు నెత్తి మీద కుండలాగా ఉండేటువంటి అన్నిటికంటే హైట్లో ఉండేటువంటి తపాస్పల్లి రిజర్వాయర్కు దాన్ని లింక్ చేస్తూ ఉన్నాం. కాబట్టి జనగామకు ఏ పరిస్థితులలో కూడా ఎక్కడ కరువు వచ్చినా సరే జనగామల మాత్రం కరువు అనేది రాదు. అది మీరు మర్చిపోని నిశ్చింతగా ఉండమని నేను మనవి చేస్తూ ఉన్నా. కొన్ని రిపేర్లు, కొన్ని పంట కాలువలు కావాలని రాయచరెడ్డి కూడా కోరినారు. మత్స్యపాడుకు నీళ్ళని తరలిస్తే 16 గ్రామాలకు నీళ్ళు వస్తాయని చెప్పినారు. ఇట్లా ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. మీరు ఇచ్చే వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి. వాటన్నిటిని కూడా నేను డెఫినెట్గా పరిశీలించి, ఎట్లాగూ నీళ్లు తెచ్చుకున్నాం, మొదటి దశ పనులు పూర్తయినాయి, కొంత ఆయకట్టకు అందుతూ ఉంది. ఇంకొక 2-3 లిఫ్ట్లు పెట్టుకున్నట్టయితే జనగామలో 100% గ్రామాలకు అందరికీ కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అవి నేను తెచ్చి మీకు అప్పగిస్తానని మనవి చేస్తూ ఉన్నా. ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, దేవాదుల తెలంగాణ గులాబీ జెండా ఎగరంగానే ఆనాడు చంద్రబాబు నాయుడు పోయి ఆ నది ఒడ్డుకు శంకుస్థాపన చేసినారు. మాయమాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేసినారు, కానీ వాళ్ళు పూర్తి చేయలే. కొంత మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినా అసంపూర్తిగానే ఉండే. తర్వాత దానికి ఏదైతే వాళ్ళు ప్రపోజ్ చేయలేదు, ఎందుకంటే నదిలో నీళ్ళు పోతాయి కానీ మన దేవాదుల పంపులకు అందాయి, ఆ విధంగా నెగ్లెక్ట్ చేసినారు. మనం గుర్తించి అక్కడ సమ్మక్క బ్యారేజ్ అని కట్టుకున్నాం. 7.5 టీఎంసీలు 365 రోజులు ఆ బ్యారేజీలో నిలబడి ఉంటాయి. కాబట్టి మీకు ఆ దేవాదుల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇంకా ఏ జిల్లాకి ఇవ్వకుండా దానిలో నుంచి ఒక నీటి చుక్క కూడా అది ప్యూర్లీ వరంగల్ జిల్లాకే అంకితం చేసినాం. మీకు ఎట్టి పరిస్థితులలో కూడా ఎవరికి కరువు వచ్చినా కూడా గోదావరిలో ప్రాణహిత, ఇంద్రావతి కలిసిన తర్వాత కింద ఉండే సమ్మక్క బ్యారేజీ నుంచే దేవాదులకు నీళ్ళు వస్తాయి. కాబట్టి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మే నెలలో కూడా నీళ్ళకు మాత్రం సాగు ఉండదు. ఆ విధంగా మంచి బంగారం తునక లాంటి, వజ్రం తునక లాంటి వరంగల్ జిల్లానే మనం కళ్ళ చూడబోతా ఉన్నాం రాబోయే రోజులలో. దానికి తార్కాణమే మీరు పండించే పంటలు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా.